వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఓరి నా బట్టయ్యరుగా, ఇప్పుడు వచ్చిందా బాగా గుర్తింపు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ ఫైనల్ ట్రోఫీ గెలిచినప్పుడు క్రెడిట్ మొత్తం నేనే మింగేసా అంటే కదా, ఇప్పుడేమైంది? క్రెడిట్ అంతా నీకే వచ్చింది కదా. గాడిద గుడ్డొచ్చింది, క్రెడిట్ వస్తే ఏం లాభము? కప్ప రాకపోయా. కేకేఆర్లన్నా ఉండింటే బాగుండు, ఇంకో కప్పన్నా కొట్టించేవాడిని. ఇప్పుడు అవ్వలేకపోయా బువ్వలేకపోయా, ఎక్కడ లేని పంజాబ్లో వచ్చి పడుతున్నాయి. ఇంకెన్నేళ్ళు అవుతుందో కప్ప కొట్టించేది. డోంట్ ఫీల్ అయ్యారు బ్రో, మీరైతే మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎప్పుడో కూడా మీరు కూడా కప్పు కొడతారు. ఇప్పుడు మేము 18 ఏళ్ళ నుంచి వెయిట్ చేసి ఈ కప్పు కోసము, మీరు వెయిట్ చేయండి, మీకు వస్తుంది. ఓహో, అయితే మీరు కూడా రేంజ్ మార్చేసినారన్నమాట. మీరు కూడా ఇప్పుడు కప్పులు ఉండే టీంలో జాయిన్ అయిపోయినారు కదా, అందుకేనేమో. అయినా మా పంజాబ్ కుండే దరిద్రానికి ఐపీఎల్ కప్పేలా టెంకాయ చిప్ప కూడా రాదు. ఏం చేస్తాం? అయినా నువ్వైతే ఏం బాధపడకయ్యారు బ్రో, మీ పంజాబ్ టీంకి అయితే మా లక్నో టీం ఎప్పుడు తోడుంటుంది. పిచ్చి పంతు, నువ్వు కల్లో కూడా మా పంజాబ్ టీం మీ లక్నో టీంని అయితే కంపేర్ చేయకు. 18 ఏళ్ళ నుంచి కప్పు కోసం పోరాడుతున్న మేమెక్కడా, 4 ఏళ్ళ నుంచి వచ్చిన మీరెక్కడా, మళ్ళీ చూడాలనిపించే మా ఓనర్ ప్రీతి జింతా ఎక్కడా, ఇంటికి కన్నలేసే మీ గోయాంక ఎక్కడా? అయినా సరే గుర్తులో దమ్ముండ గోయాంకనే గ్రేటు. నువ్వు ఫైనల్కి పట్టుకోపోతివి, ఆయన నీకెంత ఇచ్చిరి? చీప్గా 26 కోట్లు. లీగ్ స్టేజ్లోనే ఎలిమినేటు. అయినా సరే మా గోయాంక తాత నాకు 27 కోట్లు ఇస్తా ఉండేది, నీకంటే 1 కోటి ఎక్స్ట్రానే ఉంటుంది. అట్లుంటుంది మా గోయాంకతోని. ముసలోడే కానీ మహానుభావుడు, ఏం ఆడకపోయినా 20 కోట్లు మింగేసి ఎంజాయ్ పాండుగో. పంతు, నెక్స్ట్ సారి ఎలాగైనా కప్పు కొట్టాలి. నీకు కావాలంటే చెప్పు, ఈ సంవత్సరం అంతా పెన్షన్ డబ్బులు 4,000 కూడి పెట్టి మరీ నీకు ఇస్తా. నువ్వేమన్నా చేసుకో, కానీ నాకైతే కప్పు కొట్టాలి. అయితే కొడదామే గోయంక తాత, కొడదాము. నువ్వైతే నీ పెన్షన్ డబ్బులంతా ఎట్టు పెట్టాయి. అయినా నువ్వేమంటివి, పెన్షన్ నీకు 4,000, నిజానికి 6,000 కదా ఇచ్చేది. ఇంకా 2,000 ఎక్కడ దుబ్బేస్తున్నావు? కొంప తీసి సెకండ్ సెటప్ కా? గోయంక తాత చిల్లిపి చెప్పనే లేదు. అరే ఎర్రి పంతో, నేనేం వికలాంగుడు కాదు నాకు 6,000 ఇచ్చేకి. నా 2 చేతులు 2 కాళ్ళు బాగానే ఉన్నాయి. అయితే సరే గోయంక తాత, 6,000 చేసే బాధ్యత నాది. నువ్వైతే రా, అర్జెంటుగా ఒక రైడ్ వేసుకుని వద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 6,000 ఎలా అయ్యారో చూద్దాం. రాహులు, నీకు లైఫ్లో ఎప్పుడు సీరియస్నెస్ రాదా? ఎన్నేళ్ళకి ఇట్లనే ఉండిపోతావా? కప్పేం గెలవా? తమరు గెలిచిందే ఫస్ట్ సారి, మళ్ళీ మమ్మల్ని అంటున్నాడు. అయినా కొత్త పెండ్లి కొడుక్కి కోరికలు ఎక్కువే. ఎంజాయ్ చేయండి. మేము కూడా ఎప్పుడో రోజు కొడతాం, అప్పుడు చూపిస్తాం. ఏం చూపిస్తావో ఏమో. కప్పెట్లు కొట్టేది ఆర్సీబీ దగ్గర చూసి నేర్చుకోండి, నెక్స్ట్ సార్ అన్నా వస్తుంది. చట్, ఆ క్వాలిఫై 2లో అన్నా మింగింటే బాగుండు. ఆ ముంబై వాళ్ళన్న ఆర్సీబీని పిసికేసిండ్రు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, లక్నో పాలు నీళ్ళల్లా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు విడిపోయింటారు. షట్, ముంబై గెలిచింటేనే బాగుండు. ఇప్పుడు అనుకుని ఏం లాభం అయ్యారు? ఆ రోజేమో పెద్ద పొడిసేసే ఉండలాగా మా అమ్మాయి బౌలర్నంతా చితక్ కొట్టేసి ఫైనల్కి అయితే పోతివి, మింగించుకోండివి. ఆ ఒక్కరోజు కనుక మీరు ఓడిపోయింటే మీ తోడుకు ఆర్సీబీని పంపించేవాళ్ళు. మీరు చేసుకోండి. రోహిత్, ఫైనల్కి మీ అమ్మాయి చింటికడే ఈజీగా పిసికి పడేసిందము. అంత ఊపులో ఉంటిమి. ఆల్రెడీ బ్రహ్మరాత రాసేసింది. ఈసారి కప్పు నమ్మదే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం.